సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరు అన్నదమ్ములకు నమస్తే. ఈరోజు మన డ్రైవర్ అన్నదమ్ములు వచ్చిండ్రు. ఇంకోటి ఏంటంటే ఒక సమస్యతో మన దగ్గరకు వచ్చిండ్రు. ఆ సమస్య తీరుద్దామని వాళ్ళకు హోప్ కాబట్టి మన దగ్గరకు వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఒక డ్రైవరు ఒక వ్యక్తి అందరు ఓనర్ల దగ్గరికి వెళ్ళి మన డ్రైవర్లకు డ్యూటీలు ఉన్నాయని పర్మనెంట్ డ్యూటీలు ఎక్కిస్తా అని టెంపరీ డ్యూటీస్ ఉన్నాయని చెప్పేసి పంపిస్తున్నాడు. పంపించి ఏం చేస్తున్నా అంటే వీళ్ళకన్నా ముందు వాళ్ళ దగ్గర వెళ్ళి 2 months డ్యూటీ శాలరీలు 1 డేది 8 రోజులే టెంపరీ డ్యూటీలు ఇవన్నీ ఏం చేస్తున్నాడు అంటే అమౌంట్ ముందే ఆ ఓనర్ దగ్గర తీసేసుకుంటున్నాడు. వీళ్ళకి తెలియదు ఆ సంగతి. వీళ్ళేమో నెల అంతా చేసి డ్యూటీ నెల అయినాక డబ్బులు అడగనికి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఓనర్ ఏం చెప్తున్నంటే మీరు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ అతనికి ఇచ్చేసిన అని చెప్పేస్తున్నారు. కాబట్టి ఈ మిస్టేక్ వల్ల ఏమవుతుంటే అది హైదరాబాద్లో చాలామందికి అట్లా మోసం చేసుకుంటూ పోతున్నాడు అతను. ఈ సమస్య వానికి ఆల్రెడీ నేను కాల్ చేసి చెప్పాను, బాబు వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయమంటే అతను ఇస్తలేడు. ఫోన్లను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నాడు. అతనికి ఆ ధైర్యం ఎక్కువైపోయింది. ఇట్లా హైదరాబాద్లో చాలామందికి అతను మోసం చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు ఒక 1 month అవుతుంది. ఈ బాబాయ్కి 30,000 శాలరీ మాట్లాడిండు. 1 month శాలరీ మొత్తం తీసుకొని వెళ్ళిపోయిండు. ఈ బ్రదర్ది ఒక 25,000 శాలరీ మాట్లాడేసేసి సంవత్సరం అవుతుంది ఇతనిదైతే. అంటే ఇతనికి టైం దొరకక అది నెగ్లెన్సీ అవుతూ ఉన్నది. మన ఛానల్ చూసినాక మనకు కాంటాక్ట్ చేసిండ్రు. మన ద్వారా డబ్బులు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ అబ్బాయికి నేను వార్నింగ్ ఇచ్చినా అతను భయపడతలేడు. కాబట్టి ఈయన ఇంచు ఒక 15,000 ఆపేసిండు. ఆప్కా కిतना భయ్? ఈయనకు టెంపరీ పంపించిండు. ఈయనకి 8,000 దొబ్బేసిండు. ఇట్లాంటి చాలామంది దగ్గర ఇట్లా మోసం చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఒకసారి వీళ్ళకి ఎట్లెట్లా జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి బాబు. నా డ్రైవర్ సోదరులకు అందరికీ నమస్కారము. నాలాంటి మోసం ఎవరు జరిగిపోవద్దని నేను మనవి చేసుకుంటున్నాను. లేదన్నా నన్ను ఒక అతను మస్జిద్ బండల పంపించాడు డ్యూటీ సునీత్ అని. నెల రోజులు చేశాను డ్యూటీ. చేసిన తర్వాత అతను డబ్బులు అడిగితే అతను తీసుకెళ్ళిపోయాడు, నాకేం సంబంధం లేదు, నువ్వు అతను అడుగుపో అని అంటున్నాడు. చాలా ఇబ్బంది అవుతుంది. ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటున్నాడు, ఫోన్ ఇస్తలేడు, ఇబ్బంది చేస్తున్నాడు. చాలా ఇస్తా అంటాడు, ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. మాకేం ఫోన్ ద్వారానే కాంటాక్టు. వాని ఫేస్ చూడలేదు, ముఖం చూడలేదు. వాడు చాలామందికి ఇలా మోసం చేస్తున్నాం. నెల రోజులు చేశాను, 30,000 పోయినాయి. వాడు డబ్బులు నాకు ఇవ్వకుండా సార్, కానీ చాలామంది మోసపోతారని నేను అందరికీ ఎవరు ఇట్లా చేయకూడదని నెంబర్ పెడతామన్నా. ఆ నెంబర్ మాత్రం మన పని పెట్టి బాగా తిట్టండి అని. అది చాలా మోసం చేస్తున్నాడు. చాలా అందరి దగ్గర డ్రైవర్లకు అందరికీ మోసం చేస్తున్నాడు. కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తున్నాను అందరు డ్రైవర్లకు. వీని మాత్రం ఎలాగైనా మీరు చూడండి అన్న, దయచేసి. నా డ్రైవర్ సోదరులందరికీ నమస్కారం అన్న. నేను కూడా సేమ్ అదే బాధితున్నాను. నన్ను కూడా ఇక్కడ బంజారా హిల్స్లో డ్యూటీ పెట్టించాడు. 25,000 జీతం అన్నాడు. సరే చేశాను. 1 month తర్వాత నా డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. సో 25,000కి నాకు మేడం 10,000 ఇచ్చారన్న. 15,000 ఆగిపోయింది. మేడం ఏమన్నారంటే, నేను అడిగాను, మేడం ఫుల్ శాలరీ ఇవ్వలేదు ఏంది మేడం అంటే, లేదు బాబు, ఆల్రెడీ మిమ్మల్ని అయితే ఎవరైతే పెట్టించారో మేము అతనికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాము. మీరు కన్సల్టింగ్ చూసుకోండి, దయచేసి వచ్చి మీరు మా దగ్గరికి అయితే రావద్దు. ఒకవేళ కనుక వస్తే మటుకు మళ్ళీ నీ మీద కంప్లైంట్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి మేడం వార్నింగ్ ఇచ్చారు. సో నేనేం చేశానంటే, నా ఫోన్ నుంచి ఒక 100 సార్లు పైన ఎక్కువ సార్లు ఫోన్ చేశా, రిప్లై లేదు. మెసేజ్ పెట్టా, రిప్లై లేదు. వాట్సాప్లో కూడా మెసేజ్ చేశా, రిప్లై లేదు. మా కాలనీలో ఉన్న పెద్ద మనుషుల ద్వారా కూడా ఫోన్ చేయించినప్పుడు ఏమన్నాడంటే, మీకు ఒక 1 weekలో మీ అమౌంట్ నేను పంపించేస్తానన్న, మీ అకౌంట్ పంపించేస్తాను, సో దయచేసి ఏమనుకోమాకని చెప్పారు. 1 week కాస్త 15 days అవుతుంది. ఇప్పటికి దాదాపు 1 year అవుతుందన్న. దయచేసి నాకులాగా ఈ హైదరాబాద్లో చాలామంది డ్రైవర్లు అతని ద్వారా చాలామంది మోసపోయారు. సో ఏంటంటే మీరు కూడా కొంచెం ఆలోచించి, ఇప్పుడు ఏదైతే స్క్రోలింగ్ అవుతుందో సార్ చేస్తున్నారో దానికి అతని నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుందన్న. మీరు దయచేసి మీ దగ్గరలో ఉన్న డ్రైవర్లకు కూడా ఇవి సందేశం కూడా అందరి ద్వారా తెలియాలని మా యొక్క విజ్ఞప్తి అన్న. నాకు దాదాపు 1.5 year అవుతుందన్న. ఎన్ని పైసలు రావాలి? ఇంకా 15,000 రావాలి. ఇంకా 15,000 రావాలా? ఓకే సరే, ఓకే. దయచేసి మీరు కూడా కొద్దిగా ఆలోచించండి అన్న. सबको गुड इवनिंग ब्रदर. मेरे को पहले से मैं परमानेंट ड्यूटी कर रहा हैदराबाद से 14 साल से. मैं 1-2 महीने अपना साहब गांव को गया था. वो वसीम भाई बोल के रामराज है उनका नाम. अभी तक अपना भाई लोग नहीं बोला, रामराज है उनका नाम. मेरे को वसीम भाई नंबर दिया था. उसका नंबर दिए तो मैं उसको फ़ोन करके, भैया मैं खा लिए थोड़ा टेम्पररी ड्यूटी बोले तो मेरे को कोकापेट में भिजाया. पहले पेट्रोल को भी नहीं है मेरे पास भैया बोले तो 100 रुपये मारा पहले दिन. बाद में 8 दिन उधर करा. बाद में इधर मासप टैंक में भी ड्यूटी करा.
पूरा मेरे को 12,000 रुपये देना है, खाली 2,000 रुपये मारा। बाद में कितने बार फ़ोन करो नहीं उठा रहा, फ़ोन उठा के अभी मार रहा हूँ, आपका अकाउंट डिटेल्स भेजाओ, अरे फ़ोन पे स्कैनर भेजाओ, वो भी जाए तो इससे काम नहीं होता भाई बोल के बोल रहा। जब से मैं भी वो 5,000 10,000 के उनके साथ क्या घूमते बोल के छोड़ दिया, परमानेंट ड्यूटी कर रहा ना भाई। इसलिए अभी मेरा लक्ष्मण भाई कल आज सुबह में फ़ोन करके ऐसा संतोष भाई बोल के है यूट्यूबर, अपन जाके बात करेंगे बोली तो आया भाई इधर। थैंक यू संतोष भाई। ठीक है, अब इसके बारे में बोलना कुछ भी नहीं है। अब जो अपन जिसके बारे में बात करें, ऑलरेडी उसका स्क्रॉलिंग में उसका नंबर और उसके फ़ोटोस आते हैं। जिसको भी इसके बारे में मालूम हुआ कंपलसरी मुझे कांटेक्ट कीजिए, उसको बराबर पकड़ के उसके पास इनको सबको, इन्होंने बहुत से लोग हैं ऐसे, इनको अपन पैसे दिला के ही छोड़ेंगे, उसमें तो कुछ दिक्कत नहीं है। ठीक है, थैंक यू।